నెక్స్ట్ మేడిగడ్డ మేడిపండే బ్యారేజీకి 3,625 కోట్లు, అవినీతితో 3,200 కోట్లు వృధా, 32 మంది అధికారులకు పాత్ర. బ్యారేజీ నిండా సమస్యలే, రిపేర్ చేసినా నిరుపయోగమే, విజిలెన్స్ ప్రాథమిక అంచనా, త్వరలోనే మధ్యంతర నివేదిక, మరమ్మతులకు 500 కోట్ల పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ. ఈ సిగ్గు శరం ఏమీ కనిపిస్తలేదా? అరే అది రిపేర్ చేయొద్దురా నాయన, అది రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దు, ఇన్వెస్టిగేషన్ జరగకుండా అని మాట్లాడుతూ ఉంటే మళ్ళీ 500 కోట్లు పెట్టాలి, 600 కోట్లు పెట్టాలి. నిర్మాణ సంస్థ అంచనా వేసింది. ఈ లైన్ ఫస్ట్ వదిలిపెట్టండి. ఇప్పుడు మీరు కొత్తగా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి బయట పెట్టేది ఏముందండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, డిజైన్లో లోపం ఉంది, క్వాలిటీలో లోపం ఉంది, మెయింటెనెన్స్లో లోపం ఉంది, టోటల్ 4 అంశాల్లో పూర్తిగా విఫలమైపోయినారు. అందులో వాటర్ నింపడానికి వీల్లేదు, తక్షణమే ఆ నీటిని తొలగించండి. విచారణ జరిగి మొత్తం అది జరిగిన తర్వాత మాత్రమే దాంట్లో డెసిషన్ తీసుకోవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పింది. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారు, ఒక పిల్లర్ రిపేర్ చేయగానే సరిపోదు, ఒకవేళ ఇది చేసినా మిగతా కూడా కొట్టుకపోయే ప్రమాదం ఉంది అని. 100 మీటర్ల దూరం కిందేసిన సిమెంట్ కాంక్రీట్ అంతా కొట్టుకొచ్చింది 100 మీటర్ల దూరంకి. నిన్న ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూసినాం కదా ఫోటో. ఇది పనికిరాని ప్రాజెక్టుగా మిగిలిపోయింది. దీని మీద ₹1 ఖర్చు పెట్టడానికి వీల్లేదు. ఇంతకు మించి మనకి ఇంకొక ఆప్షన్ కనబడట్లేదు. ఇది మీరేదో తేల్చేది కాదు, మీరు తేల్చాల్సింది టోటల్ కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలి. 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డి ఎట్లా తప్పించుకుంటున్నాడో దాన్ని ఫస్ట్ తేల్చాలి. మీరు అదేమి తేల్చకుండా మేడిగడ్డలో ఆల్రెడీ తేలిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల్లో పూర్తి అవినీతి జరిగింది. అది తేలిపోయింది, అవి కొట్టుకపోవడానికి రెడీగా ఉన్నాయి. ఇంకొకసారి వరదలు వస్తే ఖతమైపోతాయి, అవి కనబడాయి. అవి మీరు తేల్చేది ఏముంది? ఇంకల్లా మీరు తేల్చాల్సింది కాళేశ్వరం అవినీతిని తేల్చాలి. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతితో 3,200 కోట్లు వృధా అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఈ వ్యవహారంలో 32 మంది అధికారుల పాత్ర ఉందని నిర్ధారించింది. తొలుత మరిన్ని బ్లాకుల్లో సమస్యలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినా ఇప్పుడు బ్యారేజీ మొత్తం సమస్యలున్నట్టుగా తేల్చింది. మరమ్మతులు చేసినా నిరుపయోగమే అని విజిలెన్స్ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి త్వరలో మధ్యంతర నివేదికను అందజేసేందుకు సిద్ధమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం పైన విజిలెన్స్ విచారణకు ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాతి రోజు నుంచే విజిలెన్స్ అధికారులు బృందాలుగా విడిపోయి విచారణ వేగవంతం చేశారు. ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. 45 కేటగిరీల్లో సమాచారాన్ని నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సేకరించారు. హైదరాబాద్లో ప్రధానంగా ఈఎన్సీ జనరల్ నేతృత్వంలోని ప్రాజెక్ట్ అండ్ మానిటరింగ్ విభాగం, నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, హైడ్రాలజీ విభాగాల్లో సోదాలు చేసి కాళేశ్వరంతో ముడిపడి ఉన్న ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారట. కానీ వీళ్ళ ఎంక్వైరీ మాత్రం ఓన్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఓన్లీ ఆన్ మేడిగడ్డ. వై? దేనికి? చాలామంది అంటున్నారు మెగా కృష్ణారెడ్డికి మొన్న ఏదో వాటర్ వర్క్స్లో కూడా 400 కోట్లు రిలీజ్ చేసిన అంటున్నారు. క్లారిటీ లేదు నాకు కూడా, అందుకే మాట్లాడలేకపోతున్నా. తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఆయన ఆల్రెడీ 40% పనులు చేస్తే ఇంకా మిగతా 60%కి సంబంధించిన ఫండ్స్ ఏవో ఈ ఎస్టీపీ ప్లాంట్ల గురించి రిలీజ్ చేశారని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. మెగా కృష్ణారెడ్డి అనేటోని తెలంగాణ నుంచి తీసి అవతల పడేసి జరిగిన అవినీతిని విచారించి తీసుకుపోయి జైలు వేయాలి. ఏ పార్టీ ఆయన గురించి మాట్లాడే సాహసం చెయ్యదు. మీరు చూడండి, బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు, బీఆర్ఎస్ అసలే మాట్లాడదు. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ కొన్ని ఎగిరెగిరి పడుతున్నారు కదా, వాళ్ళని మాట్లాడమనండి. ఒక్కరినైనా మాట్లాడమనండి, మాట్లాడరు. రోజువారీగా అధికారులను విచారిస్తున్నదట. విచారణ పురోగతిని ఏ రోజుకు ఆ రోజు ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తున్నదట. ఇప్పుడు విజిలెన్స్ అధికారులు మధ్యంతర నివేదికను సిద్ధం చేస్తున్నారట. మేడిగడ్డ బ్యారేజీలో 11 పిల్లర్లు దెబ్బతిన్నాయి. 3,625.82 కోట్లతో బ్యారేజ్ నిర్మిస్తే అందులో 3,200 కోట్ల వరకు వృధా అయినాయి. ఈ వ్యవహారం వెనుక 32 మంది అధికారుల పాత్ర ఉన్నది. నిర్మాణ సమయంలో ప్రతి అధికారి ఈ వృధా ఖర్చులకు బాధ్యత వహించాలి అని ఆ నివేదికలో స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ఇక మేడిగడ్డకు మరమ్మతులు చేసినా అది వృధా ప్రాజెక్టుగానే ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మేడిగడ్డ పైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. బ్యారేజ్ నిండా సమస్యలే. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఒక్క బ్లాక్కే పరిమితం కాలేదని, మరిన్ని బ్లాకులకు విస్తరించిందని
విజిలెన్స్ గుర్తించింది. బ్యారేజీ కుంగుబాటుకు గల కారణాలపైన ప్రస్తుతం పరీక్షలు చేస్తుండగా తాజా నివేదిక ప్రకారం మహారాష్ట్ర వైపు ఉన్న బ్లాకులన్నింటిలో సమస్యలు ఉన్నట్టుగా తేలింది. కాఫర్ డ్యాం నిర్మాణంలో వేగమేది. అక్టోబర్ 21వ తేదీన బ్యారేజీ కుంగితే 2 నెలలు గడుస్తున్న కాఫర్ డ్యాం నిర్మాణం జరగలే. మధ్యలో ఎన్నికల ప్రక్రియ ఉండడంతో అధికారులు దీనిపై దృష్టి సారించలే. వాస్తవానికి ఇప్పటికే కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నది. దీనికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కూడా డిజైన్లు అందించింది. బ్యారేజీ ముందు వైపు వెనక వైపు 2 దిక్కులా కాఫర్ డ్యాం కట్టాల్సి ఉండగా నిర్మాణ సంస్థ ముందు వైపు మాత్రం కాఫర్ డ్యాం కడుతున్నట్టుగా తెలిపింది. అసలు ఈ కాఫర్ డ్యామ్ ఏంది, కథ ఏంది, అరే పెట్టొద్దురని ఆయన రూపాయి కూడా దాని మీద అని చెప్తే ఒక్కనికి చెవికెక్కలేదు. ఒక్క ప్రభుత్వంలో ఉన్న మంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు, ఎవరు మాట్లాడరు. దాని మీద విచారణ జరిగి అసలు దాని మీద రూపాయి ఖర్చు పెట్టాలన్న వద్దా అని తేలిన తర్వాత మాత్రమే ఆ నిర్మాణాన్ని చేపట్టాలి. అది నడుస్తూనే లేదు పనులాడ. మరి ఎవరిని చేయడానికి? ఇది ఎల్ఎన్టీ కట్టింది బ్యారేజు. మరి మెగా కృష్ణారెడ్డి 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డి ఏం చేస్తారు? దాని గురించి ఎవరు మాట్లాడు? మీరు చూడండి, ఈ రాష్ట్రంలో మెగా కృష్ణారెడ్డి వాయిస్ని వినిపిస్తున్న ఒక్క ఛానల్ పేరు చూపించండి. నాకు ఒక్క ఛానల్ పేరు చూపించండి, సింగిల్ ఛానల్. కేసీఆర్ని పొగుడుతున్న ఛానల్ కూడా చూపించమనండి. ఇప్పుడు కాంగ్రెస్ ఈ పని చేసింది, మీరు క్వశ్చన్ చేయాలి కదా. మరి వాళ్ళు మీరు ఎట్లా పోతారా, దీన్ని విచారించాలని అడగాలి కదా. వాళ్ళది పాత్ర, మెయిన్ పాత్ర కాబట్టి వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. సో ఇట్లా ఈ మేడిగడ్డ విషయంలో ఇంకా మీకు క్లారిటీ రావాలంటే ఒక్క నిమిషం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ నేను మీ ముందు పెడతా. ఇగో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఏనాడు ఇచ్చింది? 1 నవంబర్ 2023 నాడు ఇచ్చినారు వాళ్ళు. వెరీ క్లియర్గా వాళ్ళు సో ఇదంతా కూడా రిపోర్ట్ అనమాట, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు. ఇగో టోటల్గా యాజ్ పర్ ద కమిటీ ఫైండింగ్స్ పియర్స్ హ్యాడ్ సంక్ డ్యూ టు ఏ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఈ 4 విభాగాల్లో పూర్తిగా విఫలమయ్యారు, ఇది పనికి రాదు అని కమిటీ చాలా క్లియర్గా తేల్చేసింది. ఇది పనికిరాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన తర్వాత మళ్ళీ పనికి వస్తుందా అని మళ్ళీ కాఫర్ డ్యామ్ కట్టాలా, ఇంకోటి కట్టాలి, ఈ లొల్లేంది? మీరు మేడిగడ్డ మీదనే విచారణకు ఎందుకు ఆదేశిస్తున్నారు? మొత్తం కాళేశ్వరం మీద విచారణ అనేది ఇప్పుడు మల్లన్న సాగర్ మీద విచారణ చేయరా? దాని మీద ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు? అది కొట్టకపోతే కరీంనగర్ జిల్లా కనబడదు. వద్దా? కరీంనగర్లో రేపు ఎంపీ స్థానాలు అంటే ఆ జనాలు ఉండొద్దు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? సో ఇది చాలా పెద్ద మోసం జరుగుతున్నది, కుట్ర జరుగుతున్నది. తెలంగాణ ప్రజలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఏమాత్రం ఎక్కడ ఎవరిని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్. ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్. మెగా కృష్ణారెడ్డి మావోడే, మాకు కూడా ఫండ్ ఇస్తున్నారని మీరు భావిస్తే గత ప్రభుత్వానికి ఏ సిచ్యువేషన్ వచ్చిందో మీకు అదే సిచ్యువేషన్ వస్తుంది. అర్థమైందా? సెంట్రల్లో ఉన్న వాళ్ళు కూడా మీరు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పి కేటీఆర్కి ఏటీఎంలో పైసలు పెట్టింది కూడా మీరే. ఏటీఎంలో పైసలు పెట్టి తీసుకో అని చెప్పి 11% ఇంట్రెస్ట్కి ఇచ్చినారు మీరు, కట్టు కాళేశ్వరం అని. మీకు కూడా అనడానికి అర్హత లేదు. మీకు అర్హత ఉంటే చలో విచారణ చేయండి. నీ లెటర్ రాయాను ఆయన, నేను ఎందుకు లెటర్ రాస్తాను? నేను జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన ఈయన, మళ్ళీ దేని మీద ఎంక్వైరీ చేసినామంటే మేడిగడ్డ మీద. మరి మొత్తం కాళేశ్వరం మీద ఎందుకు ఏమంటే సప్పుడు లేదు. ఇక కేసీఆర్ అయితే అసలే మాట్లాడు, ఎందుకంటే మొత్తం సర్వనాశనానికి కారకుడు ఈ దుర్మార్గుడే కాబట్టి.